హాయ్ గైస్, నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నానండి. దానికని చెప్పేసి ఆయిల్ వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అది బాగా మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నా, ఉప్పు, పసుపు వేసేసుకున్నా. ఇంకా అవి బాగా మగ్గిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న క్యారెట్, ఇంకా కట్ చేసుకున్న క్యాబేజీ వేసేసుకున్నా, తురుముకున్నానండి. అవి వేసేసుకొని ఇంకా దాని తర్వాత ముందుగానే నేను కొంచెం అంతా ఒక్కలుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నా. ఇంకా ఇవి కారపొడి, ధనియాల పొడి వేసేసుకున్నా కొంచెం అంతా. అవన్నీ బాగా మగ్గిన తర్వాత మీరు కావాలంటే కనుక గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇంకా ఇవి బాగా మగ్గిన తర్వాత 2 ఎగ్స్ కొట్టి దాంట్లో వేసేసుకున్నానండి. ఎగ్స్ బాగా వేగిన తర్వాత ఇంకా అన్నం వేసేసి బాగా కలబెట్టేసుకున్నా. అన్నం కలబెట్టుకొని ఇంకా నేను చిల్లీ సాసు, సోయా సాస్ వేసుకున్నానండి. 2 వేసేసి ఇంకా బాగా కలబెట్టేసుకున్నా. బాగా కలబెట్టేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎమ్మీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి. నాకైతే చాలా బాగా వచ్చిందండి ఇది. అందరికీ బాయ్.